నమస్కారం V3 ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. భార్యను హత్య చేసి పరారైన భర్త. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురి తాండాలో ఘటన. అనంతపూర్ జిల్లా హిందూపురంలో రైలు పట్టాలపై పడేసిన 2 మృతదేహాల మిస్టరీని ఛేదించిన పోలీసులు. నిందితుల నుంచి 70,000 నగదు, 5 చరవాణులు స్వాధీనం. రాష్ట్ర ప్రజలకు న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఆళ్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురి తాండాలో దారుణం జరిగింది. రాట్లవద్ రాజేష్ అనే వ్యక్తి తన భార్య రాట్లవద్ దివ్యను అతి దారుణంగా గొంతు నిలిమి చంపి గ్రామస్తుల కంటపడకుండా గ్రామం నుండి పరారయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ధైర్యపురి తండా గ్రామ పంచాయతీకి దగ్గరలో నివాసం ఉండే మాడుగుల మండలంకి చెందిన జంగుతండ గ్రామవాసి అయిన రాజేష్ తన భార్య దేవితో ఇక్కడ నివాసం ఉంటున్నారు. ధైర్యపురి తండాలో వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 2011లో మ్యారేజ్ అయింది. దీని తర్వాత వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇతను కాంట్రాక్ట్ బేసిస్లో ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు హైదరాబాద్లో. భార్య పిల్లలు ఇక్కడ ఉంటారు, ఇతను హైదరాబాద్కి పోయి వస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి వేరే అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్ ఉందన్న విషయంపై భార్యాభర్తల ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్నటి మధ్యాహ్నం భార్య తన మామగారింటి దగ్గర, అంటే ఇతని రాజేష్ వాళ్ళ మామగారింటి దగ్గర ఉంటే అక్కడి నుంచి తన ఇల్లు కూడా పక్కనే ఒక 1 km చేంజ్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడికి ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ ఆర్గ్యుమెంట్స్ జరిగిన క్రమంలో అతను ఆమెని అక్కడ గొంతులను చంపేసి వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తుంది. అక్కడ దేవి వాళ్ళ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. దీని విషయంలో వాళ్ళ దగ్గర నుంచి మేము దరఖాస్తు తీసుకుని తదుపరి విచారణ చేసి చేస్తాం. ఖమ్మం రోడ్ అమ్మ గార్డెన్స్ వద్ద ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొనడంతో డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అన్నది మన వైన్స్ పక్కన
అనంతపూర్ జిల్లా హిందూపురం కొటిపి సమీపంలో రైలు పట్టాలపై పడేసిన 2 మృతదేహాల మిస్టరీని పోలీసులు ఛేదించారు. దంపతులను బేవనహల్లి సమీపంలో చంపి రైలు పట్టాలపై పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో హిందూపురం పట్టణంలోని అహ్మద్ నగర్కి చెందిన సుశీలమ్మ, పోచన్పల్లికి చెందిన ఆంజనేయులు, పవన్ కుమార్, గోపన్న గారి నారాయణస్వామి, కర్ణాటక రాష్ట్రంలో మిడిగేసి తాలూకా తాడి గ్రామానికి చెందిన తాడి నాగభూషణను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 70,000 నగదు, 5 చరవాణీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15న కొటిపి గ్రామ సమీపంలో 2 మృతదేహాలు పడి ఉండడంపై రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ సత్య యేసుబాబు తెలిపారు. డెడ్ బాడీస్ మనకి లభించినవి. అదే రోజున రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ పరిధిలో 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో రైల్వే ట్రాక్పై 3 వేర్వేరు ప్రాంతాల్లో 4 డెడ్ బాడీస్ మనకి కనపడినాయి ఒకే రోజున. ఆ 4లోని కూడా 2 డెడ్ బాడీస్ని మనం యాక్సిడెంటల్ మరియు సూసైడల్ కేసెస్గా నిర్ధారణకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ కొటిపి దగ్గర ఏవైతే 2 డెడ్ బాడీస్ ఉన్నాయో అవి అనుమానాస్పద స్థితిలో ఉండడం వల్ల మొదటిగా రైల్వే జీఆర్పీ గవర్నమెంట్ రైల్వే పోలీస్ వారు కేసు నమోదు చేసి ఆ తర్వాత లోకల్ పోలీస్ వారి యొక్క సహకారంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్ ఆ కేసుని హిందూపూర్ రూరల్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసిన తర్వాత మనకు అందులో వారిద్దరిని కూడా మొదట ఐడెంటిఫై చేయడం జరిగింది. వారిద్దరూ కూడా హిందూపూర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నటువంటి నాగభూషణ్ రావు మరియు గీతాబాయిగా నిర్ధారించడం జరిగింది. వీరిద్దరూ కూడా వృద్ధ దంపతులు, ఇంట్లో ఒంటరిగా ఉంటూ వాళ్ళు టైలరింగ్ చేసుకుంటూ అలాగే వడ్డీ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీళ్ళ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసినాక వీళ్ళని ఎవరైతే చంపారో వారిని కూడా మనము ఇన్వెస్టిగేషన్ ద్వారా గుర్తించడం జరిగింది. నిర్మల్ జిల్లా బాసర IIITలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. యూనివర్సిటీలో వంట మనిషిపై యువకుడు హత్యాచార యత్నం చేశాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దస్తూరాబాద్ మండలం రేవోజీపేట గ్రామం వద్ద కడెం ప్రధాన కాలువలోకి ప్రమాదవశాత్తు కారు దూసుకెళ్లింది. కెనాల్లో గాలించగా ఇందన్పల్లి గ్రామ సమీపంలోని కడెం ప్రధాన కాలువలో 2 మృతదేహాలు బయటపడ్డాయి. జన్నారం మండల కేంద్రానికి చెందిన ఎదిలాపురం శశాంక్, కొమరవెల్లి సాయి సంగీత్ అనే 2 కలిసి తన స్వంత గ్రామం రేవోజీపేట వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన గ్రామస్తులు మరియు పోలీసులు యువకుల శవాల కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఇందన్పల్లి దగ్గర మృతదేహాలు కాలువ నుండి వెలికి తీశారు.
నెంబర్ కొట్టానా నెంబర్ కొట్టు మై తమ్ముడు మన ఎస్ఐ సార్ ఇక్కడ ఉన్నారు ఇస్తా రాగానే ఇచ్చాను వాళ్ళు ఇస్తారు ఇక్కడ వాళ్ళు హలో డాక్టర్ వాళ్ళకు చెప్పాలి కానీ వాళ్ళు అసలు ఇచ్చేస్తాను కంపల్సరీగా సార్తో మాట్లాడుతా ఇక్కడికి వెళ్ళి అసలు తాడు ఇంకోటి లేదు దాన్ని ఈ తాడి అదే అండి వెహికల్ పెట్టిరా మీరు అది ఇద్దాం జనరల్గా మనం జాగ్రత్త కదా अरे अजमत भाई सीधी के ऐसे रहेगा जैसे कि తమ్ముడు ఇస్తాడు అవును సార్ లేదు సార్ ఇక్కడ ఇస్తా అంటుండు మన ఎస్ఐ సార్ ఇక్కడ ఉన్నారు ఇస్తా రాగానే ఇచ్చాను వాళ్ళు ఇస్తారు ఇక్కడ వాళ్ళు హలో డాక్టర్ వాళ్ళకు చెప్పాలి కానీ వాళ్ళు అసలు ఇచ్చేస్తాను కంపల్సరీగా సార్తో మాట్లాడుతా దీంట్లోకి వెళ్ళి కూడా అన్న ఈడు కొంచెం జరగండి ఇక్కడికి వెళ్ళి అసలు తాడు ఇంకోటి లేదు దాన్ని ఈ తాడి అదే అండి వెహికల్ పెట్టిరా మీరు నిర్మల్ జిల్లా రాష్ట్ర ప్రజలకు అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఆళ్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి సందర్భంగా అందరి ఇంటా దీపావళి వెలుగులు నిండాలని, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జీవించాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా నిర్మల్ నియోజకవర్గ సోదరులకు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిర్మల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు, తెలంగాణ ప్రజలకు, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు ఈ దీపావళి వెలిగించడంలో దాంతో వెలుగుతో పాటు ప్రతి ఒక్కరి హృదయాలలో మరి వెలుగు నింపి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి పంటలు ధాన్యం అంతా కూడా ఇళ్లకు చేరే సమయము, మరి సమృద్ధిగా వర్షాలు పడి మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కూడా ఇండి అక్టోబర్లో మరి ఇది నిజంగా కూడా చరిత్ర. వచ్చే రబీలో పూర్తిగా పంటలు పండడానికి మంచి అవకాశం కల్పించింది. ఇప్పటికైనా వర్షాలు పోతే రైతులందరూ కూడా సంతోషపడతారు. ఎందుకంటే మొక్కజొన్న కానీ, సోయాబీన్ కానీ, వరి పంటలు కానీ చేతికి వచ్చే సమయంలో వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది. దీపావళి సందర్భంగా ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాను. రైతుల పట్ల, మనందరి పట్ల దీపావళి రోజున రైతులపైన కనుకరించి వర్షాలు పోతేనే బాగుంటుందని
నేను మొక్కుకోవడం జరిగింది. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాం. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం ఈగలపెంట గ్రామ సమీపంలో తెల్లవారుజామున నాగుర్బి అనే మహిళ మేకల దొడ్డిలోకి కొండ చిలువ దూరి ఒక మేకపిల్లను మింగేసింది. నాగుర్బి మేకల దొడ్డిలో ఉన్న కొండ చిలువను చూసి కేకలు వేయగా గ్రామస్తులు సంబంధిత అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని కొండ చిలువను అడవిలో తీసుకెళ్లి వదిలిపెట్టారు. రోజురోజుకి అడవిలో జంతువులు పెరిగాయి కాబట్టి మా పర్మిషన్ లేకుండా ఎవరు కూడా అడవిలోకి వెళ్లకూడదని ఆమె ఆదేశాలు జారీ చేశారు. నష్టపోయిన మేకల కాపరి నాగుర్బికి నష్టపరిహారం చెల్లిస్తామని రేంజర్ వాణి తెలిపారు. ఏం కాదులే. ఏమన్నా పాట పెట్టాలా నీకు? బలి 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 రా బలిని. అబ్బా ఎన్ని కేజీలు ఉంది? నువ్వు లాంగ్ రా. నత్తనంట. ముడిది ఎందుకులే తీతి అదే ఎగ్జిబిషన్. जरा दूर जाना साले हाइट में दूर जाते बोलो बोलो ఏం కావాలి ఇట్లా పోయింది కానీ అదేముంది. లాగేసాయి. వచ్చిందిలే కొంచెం వచ్చిందిలే. సచిన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక నియోజకవర్గం మనుగూరు ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికుల పిల్లలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె గోవర్ధన్ హాజరై కార్మికులకు తమ సంపూర్ణ మద్దతును తెలిపారు. వారు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీ ఆస్తులు కేసీఆర్ బినామీలకు అమ్ముకుంటూ ఆర్టీసీని ఎవరూ బాగు చేయలేరని మోసపూరిత మాటలతో కార్మికులను వేదనకు గురి చేస్తున్నారని, వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలానే చర్చలకు పిలవకపోతే, ఆర్టీసీను ప్రభుత్వంలో విలీనం చేయకపోతే ఆర్టీసీ కార్మికులతో పాటు మేము కుటుంబాలు అందరం స్ట్రైక్ చేస్తాము, అందరం రోడ్ల మీదకి వస్తాము, అందరం ధర్నా చేస్తాము. మాకు మా న్యాయబద్ధమైన ఆర్టీసీ ఇదే సందర్భంగా అణిచివేత నిర్బంధం ద్వారా ఆర్టీసీ సమ్మెని అన్నిటికీ మించి బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిన డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించు సూత్రం ప్రకారంగా యూనియన్ పైకి కార్మికులపైకి ప్రజల్ని రెచ్చగొట్టే చీలదీసే విషయాలు చూస్తే తెలంగాణ సమాజం సహించదు, తిప్పికొట్టు తీరుతుంది. తెగించిన పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా తెలంగాణను తెచ్చుకున్నదో అదే తెలంగాణ సమాజం అంతా ఇవాళ ఏకమై ఇవాళ ఆర్టీసీని పరిరక్షించుకుందాం, ఆర్టీసీని కాపాడుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరుల పాలన, గడిల పాలన, రాచరిక పాలన లేకుండా ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ముందుకొద్దామని ఏకోన్ముఖంగా తెలంగాణ సమాజం సాగుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ సోయి తెచ్చుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల ఆర్తనాదాల్ని, ఆకలి ఆక్రందల్ని, వాళ్ళ న్యాయమైన ఆకాంక్షల్ని గౌరవించే దానికోసం ముందుకు రావాలని న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తాం. జిందాబాద్ జిందాబాద్. మిత్రులారా, 22వ రోజు దీక్షల్లో మనుగూరు డిపో వద్ద ఆర్టీసీ కుటుంబ సభ్యులందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ దీక్షా శిబిరంలో కూర్చున్నటువంటి భారత పౌరులు,
తెలంగాణ ముద్దు బిడ్డలు మా తల్లిదండ్రుల్ని 22 రోజులుగా రోడ్డు మీద వేశారు కేసీఆర్. మా తల్లిదండ్రులకి అశాంతిని రేకెత్తించి మేము బడికి వెళ్లకుండా చదువుకోకుండా మా తల్లిదండ్రులు తీరని క్షోభ అనుభవించడానికి కారణమైన నువ్వు ఇకనైనా సేవ్ తెచ్చుకొని నువ్వు వెంటనే మా నాన్నలకి మా తల్లిదండ్రులకి జీతాలిచ్చి ఆర్టీసీలో కొనసాగింపజేయమని దీక్ష నిర్వహిస్తున్నటువంటి చిన్నారి చెల్లెళ్లకు తమ్ముళ్లకి ఆర్టీసీ అన్నలకు అక్కలకు ముందుగా సిపిఎంఎల్ నూడెమ్మ కృషి రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యోగాభినందనలు. భద్రాచలం పట్టణంలో సాధారణ తనిఖీలో భాగంగా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వేగంగా వెళ్తున్న ఇన్నోవా వాహనాన్ని గుర్తించి పోలీసులు వెంబడించగా వాహనాన్ని మారమధ్యంలో వదిలేసి పారిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. పట్టణ సీఐ వినోద్ రెడ్డి మాట్లాడుతూ సాధారణ తనిఖీలో భాగంగా భద్రాచలం పట్టణం గ్రామ శివార్లో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పద ఇన్నోవా వాహనం అతివేగంగా వెళ్తుండటంతో గమనించామని ఆయన తెలిపారు. ఇన్నోవా వాహనంలోని వ్యక్తులు వాహనాన్ని వదిలి పారిపోయారని, వాహనంలో సుమారు 280 కేజీల గంజాయి ఉందని ఆయన అన్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇన్నోవా వెహికల్ AP29 AM 4310 అనే వాహనం అది కొంచెం ఓవర్ స్పీడ్తో వస్తుంటే దాన్ని అనుమానించుకుంటూ మన పెట్రోలింగ్ పార్టీ దాన్ని వెంబడించే వరకు ఆ వెహికల్ టెంపుల్ రోడ్లోకి వచ్చి ఈ దత్తా రెసిడెన్స్ ఏరియా లోపల పార్క్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. మేము ఆ వెహికల్ గురించి వెతుక్కుంటూ వచ్చే వరకు ఒక అనుమానాస్పదంగా ఆ వెహికల్ చూసి దాన్ని మేము చెక్ చేసే వరకు అందులో సుమారు 2 క్వింటాల 80 కిలోల గాంజా, అందులో నిషేధిత గాంజా ఉన్నది. ఇమీడియట్గా మేము పంచల సమక్షంలో దాన్ని పంచనామా చేసి స్వాధీనపరచుకోవడం జరిగింది. ప్రస్తుతానికి నిందితులు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము. ఈ సీజ్ చేసిన గాంజా విలువ సుమారు 43 లక్షల వరకు ఉంటుంది. ఈ కేసును ప్రజెంట్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తాం. దీపావళి పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ పరిశుభ్రత పెంపొందించే దిశగా అడుగులు వేయాలని తెలుపుతూ కలెక్టర్ ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేశారు. పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ పేరు పేరున దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ దీపావళి పండుగ మన జిల్లాకి ముందుగానే వచ్చిందేమో అనిపిస్తుంది. కారణం ఏంటంటే మన జిల్లాకు వరుసగా అవార్డ్స్ రావడం, 3 స్వచ్ఛతకి సంబంధించిన అవార్డ్స్, అలాగే మరొక 3 పంచాయతీ రాజ్కి సంబంధించిన అవార్డ్స్ అన్నీ కూడా జాతీయ స్థాయిలో మనకి గుర్తింపు తీసుకురావడం నిజంగా మన జిల్లాలో దీపావళి పండగకు ముందుగానే వచ్చిందని చెప్పి భావించాలి. అయితే ఇదంతా కూడా ప్రజల అద్భుతమైన సహకారం, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పత్రికా ప్రతినిధులు, యువకులు అందరి సహకారంతోనే ఇది సాధ్యపడిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఈ అవార్డులు ఏవైతే మన జిల్లా సొంతం చేసుకుందో ఇవన్నీ శాశ్వత ప్రాతిపదికన మన జిల్లాకి ఉండాలి అంటే మనం స్వచ్ఛత నుండి స్వస్థత వరకు అని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని స్వచ్ఛత నుంచి స్వస్థత దాకా తీసుకువెళ్ళాలంటే పంచసూత్రాలను మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో ప్రజాప్రతినిధులతో పాటు మేము ప్లాగింగ్ అని ఒక కార్యక్రమాన్ని చేశాం. ప్లాగింగ్ అంటే మనం వాకింగ్ చేస్తూ రోడ్డు మీద కనపడే ఈ ప్లాస్టిక్ చెత్త ఏదైతే ఉందో దాన్ని ఏరివేయడాన్ని ప్లాగింగ్ అంటారు. అయితే మొన్న ప్రజాప్రతినిధులతో పాటుగా చిన్న చిన్న పిల్లలు, యువకులు అందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని చేసినప్పుడు ఒక ముఖ్యమైన విషయం నాకు బోధపడింది. అదేంటంటే మనం ఈ చెత్తనంతా కలగూరు గంపగా చేసి ఇంటి ముందర పారేస్తాం, లేదంటే ఇంకెక్కడో ఇంటి ముందర కాకపోతే చాలు అన్నట్టు ఇంకెక్కడైనా కూడా పారేస్తాం. ఆ పారేసిన చెత్తని ఎవరైతే శానిటేషన్ వర్కర్ తీయాలో వాళ్ళ బ్రతుకు నిజంగా దుర్భరం. ఎందుకంటే ఈ చెత్తలో మనం అన్నీ కలిపి పారేసినప్పుడు పురుగులు, అలాగే క్రిములు, కొన్ని చోట్ల చిన్న చిన్న పాములు
రకరకాలైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అవి మనం పారేసినప్పుడు ఈ శానిటేషన్ వర్కర్స్ వాటిని తీయాల్సిన పరిస్థితి. వాళ్ళు తీయకపోతే మనం మున్సిపల్ వాళ్ళని తిడతాం, గ్రామ పంచాయతీ వాళ్ళని తిడతాం. కానీ నిజంగా ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణం మనమే. ఎందుకంటే మనమే ఈ చెత్తను తయారు చేస్తున్నాం. 88 లక్షల జనాభా గల మన జిల్లాలో మనందరం కానీ అనుకుంటే ఈ చెత్తను తగ్గించుకోలేమా? ఈ 8 లక్షల గల జనాభా గల మన జిల్లాలో తయారవుతున్న చెత్తని 100 మంది పట్టుమని 100-150 మందో శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారు నిజంగా దీన్ని పూర్తిగా తీసివేయగలరా? ఇలాంటి ప్రశ్నలు మనం తప్పకుండా మనం వేసుకోవాలి. అలాంటి అమానుషమైన చర్యలను మనం చేపడుతున్నామంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఆ రోజు నేను ఈ ప్లాగింగ్ కార్యక్రమం చేసినప్పుడు అనిపించింది, ₹1,00,000 జీతం ఇచ్చిన నెలకి మనం ఎవ్వరం కూడా ఆ పని చేసుకోలేం, ఆ శానిటేషన్ వర్కర్ చేసే పని. అయినా మనం వాళ్ళు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టే మన జిల్లాలో మనం ఈ పంచసూత్రాల కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం తప్పకుండా విజయవంతం అవుతుందని చెప్పి, ఇదివరకు మనం చేపట్టిన కార్యక్రమాల్లాగానే విజయవంతం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మొదటి పంచసూత్రాల్లోని మొదటి సూత్రం ఏంటంటే, ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ ఉండాలి. ఆ టాయిలెట్ని తప్పనిసరిగా వాడాలి. ఇప్పటికే మనం కంప్లీట్ చేసుకున్నాం. అయినా కొన్ని ఇండ్లు ఉండొచ్చు, ఎక్కడైతే కొత్త ఇండ్లు కడుతున్నారో లేదా విడిపోయి వేరే కాపురం పెట్టి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, లేదా ఇదివరకు 1-2 తప్పిపోయిన ఇండ్లు ఉండొచ్చు. ఇవన్నిటి కూడా మనం ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో సూత్రం, ప్రతి ఇంటికి ఒక సోప్ పిట్ అంటే ఇంకుడు గుంత మరియు కాంపోస్ట్ పిట్, ఇవి 2 ఖచ్చితంగా ఉండాలి. కాంపోస్ట్ పిట్ అంటే పెంటకుప్ప. ఇదివరకు మన పెద్దవాళ్ళు పెంటకుప్ప అనేవారు. మనం ఇంకుడు గుంతలు మన జిల్లాలో దాదాపు 100% మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ ఇంకుడు గుంతల వల్ల మనకు ఒక మంచి అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే, దాదాపు రాష్ట్రం అంతటా కూడా డెంగ్యూ జ్వరాలు ప్రబలిపోతున్న సమయంలో పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మన జిల్లాలో 85% తగ్గుముఖం పట్టాయి ఈ జ్వరాలు. అది ఎందుకు అయింది అని అంటే, మన జిల్లాలో ఈ ఇంకుడు గుంతలు సోప్ పిట్స్ ఏవైతే ఇంటింటికి మనం నిర్మించుకున్నామో దానివల్ల ఇంటి ముందర మురికి కాలువ లేకపోవడం వల్ల, మురికి కాలువ లేనప్పుడు దోమలు ఈగలు అక్కడ నివాసం ఉండే అవకాశం లేకపోవడం వల్ల ఈ జ్వరాలు మనకి తగ్గడం జరిగింది. ఇది నిజంగా ఒక గొప్ప అచీవ్మెంట్. ఎందుకంటే దీని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించి ప్రతి జిల్లాలో కూడా పెద్దపల్లి జిల్లాలో చేసినట్టుగా అన్ని ఇళ్లకు ఈ సోప్ పిట్స్ని నిర్మించాలని చెప్పి, ఈ ఇంకుడు గుంతలు నిర్మించాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. భార్యను హత్య చేసి పరారైన భర్త. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురి తాండాలో ఘటన. అనంతపూర్ జిల్లా హిందూపురంలో రైలు పట్టాలపై పడేసిన 2 మృతదేహాల మిస్టరీని ఛేదించిన పోలీసులు. నిందితుల నుంచి 70,000 నగదు, 5 చరవాణులు స్వాధీనం. రాష్ట్ర ప్రజలకు న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఆళ్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.